శివుడు ఎవరికి పుట్టాడు? శివుడు ఎందుకు పుట్టాడు? శివుడు ఎక్కడ పుట్టాడు? శివుడు ఎలా పుట్టాడు? ఈ ప్రశ్నలన్నింటికీ ఈరోజు మీకు సమాధానం దొరుకుతుంది. ఓం నమః శివాయ. నా చిన్నతనంలో మా ఇంటి ముందు ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో ఒక పెద్దావిడ ఉండేది. ఆవిడ నాకు శివుడు గురించి శివపురాణంలో ప్రాచుర్యంలో ఉన్న ఒక కథ చెప్పింది. ఒకానొక సందర్భంలో విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని గొడవ పడుతుండగా వారిరువురి మధ్యలో నిట్ట నిలువుగా ఒక ఆకారం ప్రత్యక్షమైంది. ఆ ఆకారంలోంచి ఒక ప్రశ్న ఉద్భవించింది. మీలో ఎవరైతే ఈ ఆకారానికి ఆది లేదా అంతాన్ని మొదటగా చేరుకుంటారో వారే గొప్ప అని చెప్పిన వెంటనే విష్ణుమూర్తి వరాహ రూపంలో ఆ ఆకారానికి అంతం వెతుక్కుంటూ పాతాళానికి వెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడు ఆదిని వెతికే ప్రయత్నంలో పక్షి రూపంలో ఆకాశానికి ఎగిరిపోతాడు. అలా ఎంత వెతికినా ఆ ఆకారానికి ఆది అంతము కనిపించక అక్కడికి తిరిగి వచ్చిన వారిరువురు చూస్తుండగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. సదాశివుడు ప్రత్యక్షమవుతాడు. మీ సందేహం నిజమే. శివుడు వేరు, సదాశివుడు వేరు. మీ ఆ సందేహానికి నేను వివరణాత్మకంగా సమాధానం చెప్తాను. సదాశివుని జన్మ ఎప్పటికీ ఒక రహస్యమే. ఎందుకంటే ఆయన స్వయంభు. స్వయంభు అంటే తల్లి ఉదరము నుండి జన్మించనివాడు, తండ్రి అన్న ప్రస్తావనే లేనివాడు, అయోనిజుడు, కాలం కన్నా ముందు పుట్టినవాడు, ఆ కాలాన్నే పుట్టించినవాడు, ఆది అంతము లేనివాడు, అసలు మరణమే రానివాడు, అకాలము సకాలము అన్న భేదమే చూడనివాడు, పంచభూతాల మీద నియంత్రణ కలిగినవాడు, నిరాకారుడు, నిశ్చలుడు ఆ సదాశివుడు. ఇప్పుడు నేను చెప్పిన దానికి రుజువు మీకు శివపురాణంలో దొరుకుతుంది. అయితే విష్ణు పురాణంలో విష్ణుమూర్తి నుండి వచ్చిన తేజస్సులో శివుడి జననం జరిగిందని కథ మరోలా ఉంటుంది. కానీ కథలు పురాణాలు ఎన్నున్నా సత్యం మాత్రం ఒక్కటే ఉంటుంది. ఆ సత్యమే సదాశివుడు. సదాశివుడు మరియు శక్తి అనగా ఆ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ఇద్దరూ కలిసి త్రిమూర్తులను సృష్టించి వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని నామకరణం చేసి బ్రహ్మదేవుడికి సృష్టించే బాధ్యతని, విష్ణుమూర్తికి పాలించే బాధ్యతని మరియు మహేశ్వరుడు అనగా శివుడికి కాలానుగుణంగా సృష్టిని రక్షించడంతో పాటు శిక్షించే బాధ్యతని అప్పచెప్పి ఆ ముగ్గురికి శక్తి అంశలో భాగమైన సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవిలతో వివాహం జరిపి సృష్టికి శ్రీకారం చుట్టారు. సృష్టికి ఆధారమైన ఓంకారం ఆ సదాశివుడి పంచముఖాలైన సజ్జోజాతం, వామదేవం, తత్పురుషం, అఘోరం మరియు ఈశానం నుండి ఉద్భవించిన అకారము, ఉకారము, మకారము, బిందువు, నాదము అనగా శబ్దము. ఈ ఐదింటి కలయికే ఓంకారం. ఈ ఓంకారాన్ని సదాశివుడి మూలమంత్రం అని కూడా అంటారు. ఇది స్వయాన శ్రీమద్దేవి భాగవత మహాపురాణంలో ఆ బ్రహ్మదేవుడు ఆయన మానస కుమారుడైన నారదుడికి ఆ సదాశివుడే త్రిమూర్తులకు తండ్రి అని చెప్తూ ఆయన నుండి ఉద్భవించిన ఓంకారాన్నే సదా మేము ఉచ్చరిస్తాం అని సెలవిస్తాడు. సదాశివుడు ఈ విశ్వానికి ఆది గురువు. అందుకే ఆయన్ని ఆదియోగి అని కూడా అంటారు. మన హిందూ పురాణాల ప్రకారం గురు శిష్యుల పరంపరకి శ్రీకారం చుట్టిన ఆ సదాశివుడు ఏడుగురికి అనగా కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్ఠుడు మరియు జమదగ్ని ఈ ఏడుగురికి ఆయన జ్ఞానాన్ని బోధిస్తాడు. అనతి కాలంలో ఈ ఏడుగురే సప్తర్షులుగా ప్రసిద్ధిగాంచారు. ఈ వీడియో మొదట్లో చెప్పినట్టు మీకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే మరో నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే దేవుడికి ప్రచారం అవసరం లేదు, కానీ ఆ దేవుణ్ణి నమ్మిన మనిషి ఆచరిస్తున్న ధర్మానికి ప్రచారం అత్యవసరం. ఓం నమః శివాయ.